మనలో కొందరైనా 80 లేదా 90 దశకంలో పుట్టుంటారు కదా! మరికొందరు ఆ సమయానికి టీనేజ్‌లో ప్రవేశించి ఉంటారు కదా! ఆ రోజులే వేరు అని మనసులో ఇంకొందరు ఆ రోజుని ఒక్కసారైనా గుర్తు చేసుకుంటారు. మా కాలంలో అయితేనా ఎన్ని ఆటలు, ఎంత తిండి తినేవాళ్ళం, మళ్ళీ అంతే పని చేసేవాళ్ళం అని ఈ కాలం వారికి చెప్తూ ఉంటారు కూడా. గిల్లి గజ్జలు పెట్టుకున్న స్నేహితులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన రోజులవి. బీద గొప్ప తారతమ్యాలు అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే హృదయ వైశల్యం అప్పట్లో మరింత ఎక్కువగా ఉండేది. అంటే పెద్ద మనసు అన్నమాట. మొబైల్ ఫోన్లు లేని కాలమైనా కూడా దేశంలో ఎక్కడో ఉన్న నేస్తాలతో బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి. అనుబంధాలు పరిమళించేవి. చదువుల్లో గుండు సున్నాలు వచ్చి ఉండొచ్చు. కానీ సంస్కారం మాత్రం నిండుగా ఉండేది. సౌకర్యాలు పరిమితంగానూ, ప్రశాంతత మిన్నగానూ ఉండేది. అవును, గతం తిరిగి రానన్నది నిజం. అయితే జ్ఞాపకాలను తాజాగా ఉంచుకోగలం కదా! బాల్య, కౌమార, యవ్వన దశలోని తీపి చేదు జ్ఞాపకాలన్నీ ఇప్పుడు మధురంగా తలుచుకోగలిగే చిన్ననాటి స్మృతులే గోలీలాట, గూటిబిళ్ళ, చెడుగుడు ఆటలు, ఏడు పెంకులాట, వీపు చట్నీలు, పండుగలకు పువ్వులు కోసుకొచ్చి గుళ్ళలో ఇవ్వడం, బురదలో ఆటలాడితే ఇంట్లో నుండి విరగగొట్టేలా బాదడం, బస్సు దిగి రిక్షాలో అమ్మమ్మ గారింటికి వెళ్తుంటే ఏనుగెక్కినంత గర్వంగా ఉండేది కదా! ఇక ఎప్పుడు అంబాసిడర్ కార్‌లో తోడు పెళ్లి కొడుకుగా మిమ్మల్ని కూర్చోబెడితే మీకే పెళ్లి అనుకునేంత సిగ్గు. గుర్రబండి ఎక్కి ఏ పుష్కరాల స్నానానికి వెళ్తే అది పెద్ద సమరం. 10వ తరగతి పరీక్షల్లో పేపర్‌లో నెంబర్ ఎక్కడుందో అని తెగ వెతుక్కోవడం బహుశా మీకు జ్ఞాపకం ఉండే ఉండాలి. క్షౌరం చేయించుకోవడానికి పెద్ద పెద్ద సెలూన్‌లు పట్టణాల్లో ఉండేవి. మరి పల్లెల్లో ఇంటికి వచ్చి క్షౌరం చేసేవాళ్ళు. గడ్డం చేస్తే మసాజ్ ఉచితం. పెద్ద పెద్ద దుకాణాల కంటే వారపు సంతలోనే ఇంటికి కావలసిన సామాన్లు ఖరీదు చేసేవాళ్ళు. 80ల కాలం అంటే స్వతంత్రం వచ్చి 30 ఏళ్ళు. పట్టణాలు, నగరాలు నాగరికతలో మార్పులు చోటు చేసుకున్నాయి. కర్మాగారాలు వచ్చాయి. సాంకేతికత ప్రవేశించింది. టీవీలు కూడా కొత్తో గొప్పో వచ్చాయేమో కానీ గ్రామాల్లో 1990ల వరకు ఒకరిద్దరి ఇళ్లలోనే టీవీ అనేది ఉండేది. వీధి కుళాయిల వద్దే మంచినీళ్లు పట్టుకొని మోసుకెళ్లేవాళ్ళు. గ్రామీణుల ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉండేది. మరి దూరపు గ్రామాల్లో బావి నీటిని తోడుకొని వాడుకోవడమే తప్పించి నీటి సరఫరా అనేది లేని కాలం అది. కొన్ని గ్రామాల్లో మాత్రం చేతి పంపులు ఉండేవి. చాతడంత పొడవున మహిళలు బిందెలు పట్టుకొని వరుసలో నిలబడేవాళ్ళు. తమ వంతు వచ్చేసరికల్లా లోకాభిరామాయణమంతా చెప్పుకునేవాళ్ళు. రాత్రి వేళకు ఇంట్లో మహిళలు రాత్రి భోజనం సిద్ధం చేస్తుంటే మగవాళ్ళు వీధి అరుగు మీదను ఇంటి ముంగిట్లోన కూర్చొని చుట్టబీడి కాలుస్తూ రాజకీయాలు, పొలం పనులు, చేసిన అప్పులు, పంటల దిగుబడి, వాతావరణం ఇలా భలే ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. శీతాకాలంలో ఎండపొద్దు కోసం మధ్యాహ్నం ఆరుబయట కూర్చునేవాళ్ళు. రాత్రి అయ్యేసరికి నెగలు వేసి చలి కాచుకునేవారు. ఇక ఆదివారం వస్తే చాలు పిల్లలు తమ స్నేహితుల ఇళ్లకు వెళ్ళి ఆడుకోవడం ఇలాంటివి ఎన్నో జరిగేవి. మరి ఇప్పుడు స్నేహితులన్నీ సామాజిక మాధ్యమాల్లోనే. ఎక్కువ మధ్య తరగతి వారికి స్కూటర్ కొనుక్కోవడం ఒక కల. సైకిల్ ఉంటే ఒక మోస్తారు ధనవంతుడే. బస్సు, రైళ్ల లోపల చోటు లేకపోతే పైన కూర్చొని ప్రయాణించిన దృశ్యాలు కూడా చూశాం. 80, 90వ దశకాల్లో ఇటువంటి దృశ్యాలు మామూలే. తలపై మూటలు మోస్తూ సైకిల్ తొక్కిన అనుభవం మీకు లేకున్నా ఏ పక్కింటి అన్నయ్యకు ఉండే ఉంటుంది. అల్యూమినియం, స్టీల్ పాత్రలు బండి వెనుక అంతెత్తున కట్టుకొని వీధిల వెంబడి తిరుగుతూ అమ్ముకునే వ్యాపారులు భలే ఉండేవారు. కొబ్బరి బొండాలు, తాటి ముంజలు సైకిల్‌కి కట్టుకొని కూడా అమ్మేవాళ్ళు. ఇక ఏ వీధి చివరనో పేమెంట్ పైనో ఓ మూల చిన్న చెక్క పెట్టె, సుత్తి సూది దారం, తాళ్ళతో చెప్పులు కుట్టే నిపుణులు అర్ధకు రూపాయికి తెగిపోయిన చెప్పును భలే కుట్టేవాడు. బొంగు దూకుళ్ళు, తొక్కుడు బిళ్ళ, పంగల కర్రలు, బొంగురాలు, చీపురు పుల్లల బాణాలు, మైదా అంటించి చేసుకున్న కాగితపు గాలిపటాలు, గోలీల ఆటలు, ఎక్కువ గోలీలు సంపాదించుకున్న గోలికాయల ధనవంతులు అందరూ జతగాలే. ఎక్కడికి వెళ్ళిపోయాయో ఆనాటి కాకెంగిలి రుచులు. ఆ స్నేహితులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏ బరువు బాధ్యతల నిర్వహణలో మునిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళంతా ఒక్కసారి కలిస్తే ఎంత బావుంటుందో కదా!
కాలం మహా నిక్కచ్చు సుమా. అస్సలు పక్షపాతం ఉండదు దానికి. ఎంత గొప్ప సంఘటనైనా ఒక జ్ఞాపకంగా మార్చేయగలదు. ఆ జ్ఞాపకాన్ని తిరగొడుతూ గుర్తు చేయగలదు. తీయని ముల్లు దించి మనసును ములిగేలా చేయగలదు. అసలే పరిచయం లేకపోయినా మీ ఇంట్లో టీవీ ఉంటే చాలు కదా! వీధి మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా మీ ఇంటి ముందు అరుగు మీద కిటికీల ఊచలు పట్టుకొని టీవీలో వచ్చే సీరియల్స్ అలానే రామాయణ కథలు చూసి మురిసిపోయేవాళ్ళు. ముగ్గు వేసి చేసే పెద్ద ఇత్తడి ఇస్త్రీ పెట్టెతో బట్టలు ఇస్త్రీ చేస్తుంటే అలాగే చూసేవాళ్ళం. కొత్త సినిమా వస్తే చాలు మైక్‌లో దాన్ని ప్రచారం చేసి గూడు రిక్షా చుట్టూ పిల్లలు గుమిగూడేవాళ్ళు. ఇంతకీ సెల్ ఫోన్లు రీచార్జ్ చేయాలంటే రీచార్జ్ కూపన్లు కొని వాటి మీద ఉండే సిల్వర్ కోడ్‌ను గోరుతో గీకింది గుర్తుందా? రూపాయలకు రూ. 7 కాల్ బ్యాలెన్స్ దక్కేది. దాన్ని ఎంతో పొదుపుగా వాడుకునేవాళ్ళం. అప్పుడు ఫోన్ వచ్చినా కూడా డబ్బులు కట్ అయ్యేవి. ఇదంతా 90వ దశకం చివర్లో వచ్చిన మొబైల్ ఫోన్ల విప్లవాంతాలకు సంగతుల సమాహారం. ఆ ఫోన్ కూడా ఆ ఫోన్ కూడా టీవీ రిమోట్ లాగే ఉండేది. టీవీలకు రిమోట్ ఉంటే అదనంగా మరో రూ. 1000 ఖర్చు ఉండేది. అయినా చాలామంది మీ టీవీలు చేత్తో బటన్లు నొక్కుతూనే కావలసిన ఛానల్ మార్చుకునేవాళ్ళం. పైన యాంటీనాను ఒకరు తిప్పుతూ వచ్చిందా అని అరుస్తుంటే కింద ఇంట్లో ఛానల్ మారుస్తూ ఆ ఆ కొంచెం అటు అటు కుడి పక్కకి వచ్చింది వచ్చింది అని అరిచేవాళ్ళు. ఇవన్నీ చెప్తూ ఉంటే నిజంగా అదో తెలియని హాయి కదా! ఏం లేదండి. అదంతా పెద్ద కసరత్తు. హమ్మయ్య! చెప్పడానికి బానే ఉంది కానీ, అలా పైన యాంటీనా తిప్పే వాళ్ళకి మాత్రం అదంతా ఓ పెద్ద కసరత్తు. హమ్మయ్య! వచ్చిందా? అని ఇంట్లోకి వచ్చి ఆపోసోపాలు పడేవాళ్ళు. సర్లే ఇక పెళ్లి. పెళ్లి విషయానికి వస్తే పెళ్లి జరిగే వీధి వారికి అదొక పెద్ద ఈవెంట్. పైగా పోయి లోపలున్న వారికి ఏవండీ టిఫిన్‌లు, భోజనాలు అన్నీ మా ఇంట్లోనే అనే ఆప్యాయపు పెళ్లి పిలుపులు ఓ భలే ఉండేది. పెద్ద గాడి పొయ్యల మీద గంగాలాలతో వంటలు, వీధి అరుగుల మీద క్రింద కూర్చునే భోజనాలు, కాస్త కలిగిన వాళ్ళు బల్లలు వేసి భోజనాలు పెట్టేవాళ్ళు. అంతా బంతి భోజనాలే. బఫ్ మీల్స్ అనేది అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియదు. అరిటాకుల్లో ఎంచక్కా కొద్దిగా నీళ్లు చిలకరించి ఆకు శుభ్రం చేసుకోమని ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉంటే నా సామిరంగా ఆ రోజులే వేరనుకోండి. అన్నట్టు ఈ పుట్టినరోజు పండగకి గాలి బుడగలు ఊది ఊది బుగ్గలు నొప్పెట్టేవి. పగిలిపోయిన బుడగలతో మళ్ళీ చిన్న చిన్న బుడగలు నోట్లో పెట్టుకొని ఊదుకొని టపీమని తలకేసుకొని కొట్టుకునేవాళ్ళం కదా! ఇంకా సూపర్ గేమ్. డ్రిల్ మాస్టర్ ఉంటే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్ ఇవన్నీ ఆడించేవాళ్ళు. మీకు గుర్తుందా? రేకు ముక్కతో కప్పల టిక్ టిక్ మంటూ షాపుల్లో దొరికేవి. రూ. 1 అర్ధ రూపాయో ఉండేది. అవి కూడా గమ్మత్తుగానే ఉండేవి. సొంత సైకిల్ ఉన్నవాళ్ళు రోజు దాన్ని తుడిచి 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 అరగదీసేవారు అనుకోండి. వెనకాల సామాన్ల కోసం పెద్ద క్యారేజ్ పెట్టించుకోవడమో, ఇక ఇనుప డబ్బా వేయించుకోవడమో చేసేవాళ్ళు. కొందరైతే ముందు వైపు కూడా బుట్టలు పెట్టించుకునేవాళ్ళు. పాలు అమ్ముకునే వాళ్ళైతే సైకిల్ చుట్టూ 5, 6 బిందెలు కట్టుకొని తొక్కుకుంటూ వీధి వీధి తిరుగుతూ వాళ్ళకున్న ఖాతాలకు పాలు పోసుకుంటూ వాళ్ళు కాదండి. ఒక విషయం ఆ రోజుల్లోనూ చాలా హాయిగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ నిజంగా ఏది బావుందో మీరే చెప్పండి. కాస్త ఆలోచించండి. ఎప్పటికప్పటికే సరైంది అనిపిస్తుంది. అలా ముందుకు వెళ్ళిపోవాలి అంతే తప్పదు కదా! సెల్ ఫోన్‌ను సమయం వృధా చేయడానికి వాడుకోవచ్చు. గొప్ప గొప్ప సందేశాత్మక, సామాజిక ప్రయోజనాలకు వాడుకోవచ్చు. అలా చేసేవారు ఉన్నారు. అయితే ఈ ఫోన్లు, ఈ టెక్నాలజీ, ఈ అభివృద్ధి మొత్తాన్ని టైమ్ పాస్ కోసం వాడుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది. సెల్ ఫోన్, కంప్యూటర్లలో బతకడం ఎక్కువైపోయింది. నిక్కచ్చిగా చెప్పాలంటే నిజానికి మనం అనవసరాలను అవసరంగా పెంచుకొని వాటిని సాధించుకోవడం కోసం తహతహలాడిపోతూ ఉన్న ప్రశాంతతను తీసేసుకుంటున్నాం. ఇప్పట్ల అప్పుడు వసతులు చాలా తక్కువ. అయినా సంతోషాలు కొదవేం లేదు. పైగా ఆ సంతోషం అనేది చాలా గొప్పగా ఉండేది. ఆటలు, గెంతులు, చెట్లు ఎక్కడం, ఈత కొట్టడం, ఇంటి పనులు చేయడం ఇవన్నీ సంతోషాలే. ఆడవారిని గౌరవంగా చూడడం ఉండేది. సెల్ ఫోన్‌తో మొత్తం ప్రపంచం గుప్పెట్లకు వచ్చేసింది కానీ మనిషి మాత్రం సంస్కారం కోల్పోతున్నాడు. ఈ పురుషుల మీద అత్యాచారాలు, వృద్ధాశ్రమములు ఎక్కువయ్యాయి. అందుకే ముందే చెప్పుకున్నాం. ఆ రోజులే వేరు అని. అప్పటి అవలక్షణాలు ఇప్పట్లోనే ఉన్నాయి.
కానీ మోతాదు చాలా తక్కువ. నలుగురు ఏమన్నా అనుకుంటారేమో అని జింకు ఉండేది. కానీ ఇప్పుడు ఎవడు ఎటుపోతే మనకేంటి? వానిష్టం అన్న కాడికి వచ్చింది. అందుకే దుర్మార్గాలు, దౌర్జన్యాలు, మోసాలు కాలంతో మార్పు సహజమే. కానీ మనిషి తత్వం మాసిపోకూడదని, మానవత్వం పరిమళిస్తూనే ఉండాలని కంకణం కట్టుకుంటే మానవ సమాజాలు స్థిరంగా అభివృద్ధి చెందుతాయని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాత జ్ఞాపకాలు మీకెలా అనిపించాయి? నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో, మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.